సార్, ఇన్ని రకాలు నాకేనా? నేనిప్పుడు తినచ్చా? అని రామలక్ష్మి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, రామా 2 డేస్ మాత్రమే నీకిష్టం వచ్చినవన్నీ తినొచ్చు. తర్వాత మళ్ళీ నువ్వు నేషనల్‌కి ప్రాక్టీసింగ్ చేయాలి కదా! అని శౌర్య చెప్తాడు. అవునా సార్! కేవలం 2 డేసేనా? అని రామలక్ష్మి చెప్తుంది. అవును రామా! నేషనల్స్‌లో మళ్ళీ ఫిట్‌నెస్ అంటూ చాలా కండిషన్స్ ఉంటాయి. నేను 1 డేనే అనుకున్నాను. నీకోసమని 1 డే ఎక్స్‌ట్రాగా 2 డేస్ తినొచ్చని చెప్తున్నాను అని శౌర్య చెప్పడంతో, అలాగే సార్ అని రామలక్ష్మి తినటానికి కూర్చొని ఉంటుంది. రామా ఉండు నేను తినిపిస్తాను అని శౌర్య చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. తర్వాత చారు దారిలో గుడికి వెళ్తూ ఉంటే ఒక ముగ్గురు రౌడీ వెధవలు చారుని ఏడిపిస్తూ ఉంటారు. చూడు పాప, కాసేపు మా పని పూర్తయ్యేంత వరకు మాకు సహకరించు. తర్వాత నువ్వు వెళ్దువులే అని చెప్తూ ఉంటే, నన్ను వదిలేయండి, నన్నేమీ చేయొద్దని చారు చెప్తూ ఉంటుంది. అప్పుడే శ్రీను బైక్‌లో అటుగా వెళ్తూ చారుని చూస్తాడు. ఇక వెంటనే చారు, బావ నన్ను కాపాడు బావ, వీళ్ళు చూడు బావ ఏం చేస్తున్నారో అని చారు వేడుకుంటూ ఉంటుంది. అయితే శ్రీను మారు మాట్లాడకుండా వెళ్ళబోతూ ఉంటే, రేయ్ మాజీ భర్త దీన్ని కాపాడతాడా? రేయ్ కాపాడకుండా వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే అమెరికా పిల్ల వచ్చింది కదా! అందుకే ఈ పల్లెటూరి పిల్లని కాపాడకుండా వెళ్ళిపోతున్నార్రా. అయినా ఇప్పుడు అమెరికా పిల్ల కోసం ఈ పల్లెటూరి పిల్లని పట్టించుకోవడం లేదు. ఇంకో పిల్ల వస్తే అమెరికా పిల్లని కూడా ఇలాగే వదిలేస్తాడ్రా అని రౌడీలు కావాలనే శ్రీనుని రెచ్చగొడుతూ ఉంటారు. దాంతో శ్రీను బైక్ కాస్త దిగి, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని ఆ రౌడీ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. ఆ! ఏంట్రా ఏంట్రా అని వాళ్ళు కూడా గొడవ పడుతూ ఉంటారు. బావా వద్దు బావా, వదిలే బావా, వెళ్ళిపోదాం బావా అని చారు శ్రీనుని అడ్డుకుంటూ ఉంటుంది. దాంతో శ్రీను చారుని ఒక్క తోపు తోయటంతో అక్కడ కడ్డీలతో వేసిన కంచె ఉంటే దానిపై పడిపోతుంది. దాంతో కళ్ళకు గుచ్చుకొని, అయ్యో నా కళ్ళు పోయాయి, నా కళ్ళు పోయాయి అని చారు కేకలు పెడుతూ ఉంటుంది. అయ్యో ఏమైంది ఏమైంది చారు అని శ్రీను టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒకతను అక్కడికొచ్చి ఏమైందని అడుగుతూ ఉంటే, మేము దారిలో వెళ్తూ ఉన్నామా, మేము ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే ఇదిగో వీడు వచ్చి ఈ అమ్మాయిని ఈ కంచెపై తోసేశాడు. ఈ అమ్మాయి కళ్ళు పోయాయని రౌడీలు చెప్తారు. అయ్యో నేనెందుకు తోస్తాను, నేను తొయ్యలేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని శ్రీను చెప్తుంటే, ఏంటి శ్రీను నువ్వు అమ్మాయి కళ్ళు పోగొడతావా అని అతడు శ్రీనునే నిందిస్తూ ఉంటాడు. ఇక చారు తన 2 చేతుల్ని కళ్ళకి అడ్డు పెట్టుకొని నా కళ్ళు పోయాయి, నా కళ్ళు పోయాయని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత పార్టీ స్టార్ట్ అవటంతో అస్మిత ప్రభాస్‌తో మాట్లాడి ఒక మత్తు పొడిని కూల్ డ్రింక్‌లో కలిపేస్తుంది. దానికి వెక్కిళ్ళు రాగానే శౌర్య వచ్చి ఇదే డ్రింక్‌ని ఆ రామలక్ష్మి చేత తాగిస్తాడు. తర్వాత నేనది జైలుకి వెళ్ళేలా చేస్తాను, దాని పరువు పోయేలా చేస్తాను అని అస్మిత ఏదో ప్రభాస్‌కి ప్లాన్ చెప్తుంది. అలాగే మేడం నేను చూసుకుంటాను కదా అని ప్రభాస్ కూడా చెప్తాడు. తర్వాత అందరూ కలిపి డాన్సులు స్టేజ్ పైన ఇరగదీస్తూ ఉంటారు. రామలక్ష్మికి ఇక వెక్కిళ్ళు రావటంతో శౌర్య ఆ మత్తుమందు కలిసిన జ్యూస్‌ని తీసుకొచ్చి ఇవ్వటం రామలక్ష్మి తాగుతూ ఉంటుంది. పూర్తయిన వెంటనే రామలక్ష్మికి మత్తు వస్తూ ఉంటుంది. దూరం నుంచి గమనించుకుంటున్న అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటుంది.